అధికారంలో రాకముందు ప్రజాస్వామ్యం కూలి అయిపోతుందని అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే ప్రతి గొంతుపై ఉక్కుపాదం మోపే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడు అన్ని విద్యార్థి యువత సంఘాలు కూడా కలుపుకొని చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ప్రజాస్వామ్యం? ఇప్పుడు గుర్తుకొస్తా ఉందా? ఇప్పటికైనా నారా లోకేష్ గారు కానీ వాళ్ళ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మీరు తక్షణమే ఏదైతే వైజాగ్లో విద్యార్థి యువత సంఘాల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారో దాన్ని తక్షణమే రద్దు చేసేదే కాకుండా వాళ్ళు ఏం అడిగారని రద్దు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఉద్యోగం అడిగినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? అయ్యా వైజాగ్లో గంజాయి వీరపాలతో శివతాండవాడుతుందని చెప్పినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? తక్షణమే మీరు ఓపెన్ చేయాల్సింది గంజాయి అమ్మే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలనే కానీ గంజాయి అమ్ముతున్నారని చెప్పిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తూ ఉన్నారని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపులో ఆలోచన చేస్తూ ఉన్నారు. తక్షణమే మీరు ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేశారో రాంబాబు నాగరాజు అనే వ్యక్తి మీద ఇంకా కొంతమంది మీద రౌడీ షీట్లు కనుక మీరు ఎత్తైపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పుడు కనుక మీరు కనుక పుడితే ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అఖిల భారతీయ జనసమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.